श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। योऽं तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयद् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। गोपाला राधालोला गोपाला राधालोला मुरलीलोला नन्दलाला मुरलीलोला नन्दलाला मुनिजनपाला नन्दलाला गोपाला राधालोला। केशव माधव जनार्दना केशव माधव जनार्दना वनमाला वृन्दावन बाला वनमाला वृन्दावन बाला मुरलीलोला नन्दलाला मुनिजनपाला नन्दलाला गोपाला राधालोला मुरलीलोला नन्दलाला मुनिजनपाला नन्दलाला गोपाला राधालोला। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 10వ స్కందము శ్రీకృష్ణ బాలలీలలు. వాటి యందు గడిచిన సత్సంగంలో మనం కాళీయ మర్దనం ఎలా చేయబడినదనేటువంటిది మనం ఆ కథ విన్నాము. అదే ఆ తరువాత గోకులమునందు అడవినందు ఏర్పడ్డ అగ్ని ప్రమాదము నుండి కూడా భగవంతుడు వాళ్ళందరినీ కాపాడి తన యొక్క యోగశక్తిని ప్రదర్శించినప్పుడు వాళ్లకు ఎవరికి భగవంతుడు యొక్క పూర్తి శక్తి అర్థం కాలేదు. కానీ ఈయన ఒక దేవతనే తలుచుకుంటున్నారు అందరూ కూడా. ఇలా అనేక అద్భుతములైనటువంటి లీలలను భగవంతుడు చూపిస్తూ ఆ గోకులమునందు పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో సుఖదేవురు వాళ్ళు చెప్తున్నారు, ఆ రమణీయమైనటువంటి బృందావనము వర్ష
శరదృతువులతోటి ఎలా శోభాయమానముగా ఉన్నది అని వర్ణిస్తూ ఆయన సంవత్సరములో 8 నెలలు భూమిలో నుండి భూమి మీద ఉన్నటువంటి ఆ సముద్ర జలమునంతటిని పైకి తీసుకొని సూర్యుడు, ఆ తర్వాత ఒక 4 నెలలు ఆ జలమునంతా మరల ఎక్కడెక్కడ భూమి మీద అవసరమో అక్కడక్కడ ఆ ప్రాంతములన్నిటికీ వర్ష రూపంలో ప్రసాదిస్తాడు. అటువంటి వర్ష ఋతువు ఆరంభించినది అని చెప్తూ ఆ వర్ష ఋతువుని వర్ణించేటప్పుడు సుఖదేవులు వారు చక్కటి నీతి వాక్యములను అదే విధముగా తత్వ విషయమును కూడా చెబుతూ ఆ వర్ష ఋతువు యొక్క వర్ణనం చేస్తున్నారు. కొన్ని శ్లోకముల యొక్క సారాంశమును మాత్రమే మనం తెలుసుకుందాము. ఈ మేఘములు, మెరుపులతో కూడినటువంటి ఈ మేఘములు ఉన్నాయే, వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘాలు, ఇవి ఎటువంటివంటే లోకములో దయా కరుణతోటి కూడినటువంటి మహాత్ములు లాంటివి. ఎందుకంటే ఇవి ఈ లోకములో ప్రాణులన్నిటికీ బాగా ప్రీతిని కలిగించేట్లుగా ఆయా సమయములను జీవులన్నిటికీ ప్రాణరూపమైనటువంటి ఆ నీటిని, జలమును అవి పైనుంచి వదులుతున్నాయి. అలాగే లోకంలో మహాత్ములు కూడా దయాపరులు ఈ వర్షములాగా వాళ్ళ యొక్క దయను, కరుణను, ప్రేమను లోకంలో అలా వర్షిస్తూ ఉంటారు. తరువాత భూమిని గురించి చెప్పేటప్పుడు ఈ వర్షం వచ్చినప్పుడు రావటానికి ముందు భూమి ఎలాగైతే ఒక తపస్సు చేత తన దేహమును ముందు బాగా చిక్కిపోయేట్లుగా అవుతుంది. తపస్సు చేస్తాడు నియమనిష్టలతోటి ఉండి. ఆ తపస్సు సిద్ధించిన తర్వాత తాను పొందవలసినది పొందిన తర్వాత మరలా పుష్టిగా బలవంతుడవుతాడు. అదే విధముగా నేల ఇన్ని నెలలుగా ఎండాకాలము వీటన్నిటి వలన బాగా ఎండిపోయి ఉన్నటువంటి భూమి ఇప్పుడు మరలా పుష్టిని తెచ్చుకొని పచ్చగా అంతటా సస్యశ్యామలముగా అయినది. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ కలియుగంలో పాప ప్రభావం చాలా ఉంటుంది. కలి అంటేనే కలుషితం, కలహం. ఇక్కడ వేద విరుద్ధమైనటువంటి అనేక శాస్త్రాలు బాగా పబ్లిసిటీ అవుతాయి, ప్రాచుర్యం అవుతాయి. వేదములలో చెప్పినటువంటి మూల విషయములకు అంతగా ఇక్కడ ఆదరణ కనపడదు. అదేలాగా ఈ సంధ్యా సమయములలో చీకటి పడిన తర్వాత ఏమవుతుందంటే చీకటిలో ఎగిరేటువంటి ఆ మిణుగురు పురుగులు కనపడతాయి, కానీ పైన ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ జ్యోతిర్మండల ప్రకాశము తెలియటలేదు. అలాగా అని చెప్పి తర్వాత మొదట వేదవేత్తలు మౌనముగా ఉన్నప్పుడు, కర్మ చేసేటప్పుడు మౌనముగా ఉండి వాళ్ళు ఆ తర్వాత వేదాధ్యాయనమును మొదలు పెడతారు. వేదాధ్యాయమును మొదలు పెడతారు. అలాగే ఇప్పుడు ఎక్కడ చప్పిడి లేకుండా ఎక్కడో దాక్కొని ఉన్నటువంటి ఆ కప్పలన్నీ కూడా ఈ మేఘాలు ఉరవటం మొదలుపెట్టినప్పుడే, శబ్దం చేయటం మొదలుపెట్టినప్పుడే కొంచెం జల్లు పడిన వెంటనే అవన్నీ బెకబెకబెకనే ధ్వనులు చేస్తూ బయటకు వస్తాయి. చూడండి కంపారిజన్ ఎట్లా చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే ఇంద్రియముల వశములో లేని వాడికి ఏమవుతుంది, వాడి ఆరోగ్యము క్షీణించి వాడి సంపద, వాడి అన్నీ నష్టమవుతాయి కదా. అదే విధముగా ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే గట్లు తెంచుకొని ప్రవహించేటువంటి నదులు ఇప్పుడు బాగా పొంగి గట్లు తెంచుకొని ప్రవహిస్తాయి, కానీ తర్వాత కొంచెం కాలంలో ఎండిపోతాయి. చిన్న చిన్న నదులు, పెద్ద గంగా నది కాదు, మామూలుగా
అని చెప్తున్నారు. తర్వాత ఎట్లాగైతే బాగా ధనవంతులైనటువంటి మనుషుల చుట్టూ అనేకమైనటువంటి విలువైనటువంటి అనేక రకములైన వర్ణములతో కూడినటువంటి ఆహ్లాదమును కలిగించే, ఆకర్షణ కలిగించే వస్తువులన్నీ ఉంటాయి కదా ధనం, సంపద ఉన్న వాళ్ళ చుట్టూ. అలాగనే ఎప్పుడైతే వర్ష ఋతువు వచ్చిందో, వర్షం పడిందో, ఈ భూమంతా పచ్చగా సస్యశ్యామలమై ఆ అందముతోటి విరాజిల్లుతుంటుంది. ఎలాగంటే ఆ పచ్చ గడ్డిలో ఎర్రటి ఆరుద్ర పురుగులు తిరుగుతుంటాయి. కుక్క గొడుగులు వస్తాయి చూడండి, నీడనిస్తున్నట్టుగా తెల్ల తెల్లగా అక్కడక్కడక్కడ కుక్క గొడుగులు చూస్తాం. ఇలాగా అనేక రకమైనటువంటి పండ్లు, పుష్పములు ఆ తర్వాత రాబోతున్నాయి. ఇప్పుడు చెట్లకన్నిటికి బలం వస్తుంది కదా అని చెప్పి, తర్వాత ఈ వ్యవసాయదారులు ఉన్నారే వాళ్లకు ఈ వర్ష ఋతువు అంటే చాలా ఆనందం. వర్షాలు బాగా పడినాయి అంటే, పంటలు బాగా పండినాయి అంటే సంపద బాగా వస్తుంది, ఆనందంగా ఉంటారు. కానీ లాభ నష్టాలనే ఆలోచిస్తూ ఉండేటువంటి ధనికులు ఉన్నారు చూడండి, వాళ్ళందరికీ కూడా చాలా మనస్తాపంగా ఉంటుంది వర్షాకాలం వస్తే. మరొక ఉదాహరణ చెప్తున్నారు. శ్రీహరిని సేవించేటువంటి భక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళే ఆ శ్రీహరి యొక్క భక్తి చేతనే వాళ్ళు ధనవంతులుగా ఉంటున్నారు ఈ లోకంలో. అట్లాగే ఈ నీటిలో నివసించే చేపలు మొదలైనటువంటి జలచరాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా నేలపై ఉండే పశువులు ఇవన్నీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి నీటిని సేవించి అవన్నీ చాలా చక్కగా పుష్టిగా బలముగా రమణీయంగా కనపడతాయిట. మరొక ఉదాహరణ చెప్తున్నారు. ఎవరికైతే సాధకుడు చిత్తము వాడి యొక్క కంట్రోల్లో లేదు, మనస్సు కంట్రోల్ అయినటువంటి సాధకుడు భోగాసక్తితోటి ఉండి వాడి మనస్సు చాలా కల్లోలితముగా ఉంటుంది. అదేవిధంగా ఈ నదులు వచ్చి కలుసుకుంటున్నప్పుడు ఆ సముద్రము గాలి చేత కెరటములతోటి అలాగే కల్లోలముగా కనపడుతుంది. మరొక శ్లోకమునందు, ఏ పరమాత్మ పరబ్రహ్మ అయితే ఇంద్రియములకు అందనివాడుగా అగోచరముగా ఉన్నాడో ఆ భగవంతుడి మీద మనస్సును నిలుపుకున్న భక్తులకు ఇంకా ఆపదలేమీ ఉండవు కదా, వాళ్ళకి ఆపదలేమీ ఉండవు. ఆపదలు కూడా, విపత్తులు కూడా సంపదగానే భావిస్తారు, కుంతీదేవి ప్రార్థించినట్లుగా. అట్లాగే వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతున్నాను, ఎంతో బలంగా కుంభపోతగా ఈ పర్వతములు ఉన్నాయి చూడండి, స్థిరముగా అట్లాగే ఏ ఒక్క వ్యధను చెందకుండా గట్టిగా నిలబడతాయిట. తర్వాత చెప్తున్నారు, ఈ వేద మంత్రములను వల్లించేటువంటి వేదవేత్తలు ఉన్నారే వాళ్ళు నిరంతరం అభ్యాసం చేస్తుంటారు. కానీ నిరంతరం అభ్యాసము చేయకపోతే ఏమవుతుంది, అన్నీ మర్చిపోయి అక్కడక్కడ తప్పులుగా అయిపోయి వాళ్ళకి సందేహాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ దోవలన్నీ కూడా, నడిచే దోవలు అవన్నీ కూడా గడ్డి మొలచి ఏమైంది, మార్గములన్నీ కప్పివేసబడినాయి. ఎందుకంటే వాటిని ఎవరు తొలగించలేదు, కాలక్రమంగా మళ్ళీ అవి తొలగిపోవాలి. అవి గుర్తుపట్టడానికి వీలు లేకుండా దోవలన్నీ కూడా కనుమరుగవుతుంటాయి అని చెప్తున్నారు. తర్వాత ఈ ప్రపంచం ఉందే జగత్తు సత్వ రజ స్తమో గుణముల యొక్క కార్యం. ఇది ఎట్లా వచ్చింది, కనపడుతున్నది ఈ కార్యం ఎట్లా అంటే, కారణం నిర్గుణముగా ఉన్నటువంటి బ్రహ్మం
కార్యరూపంలో గుణములు తీసుకున్నట్లుగా సత్తా స్ఫూర్తుల రూపంలో సత్ చిత్ ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ రూపంలో ప్రకాశిస్తున్నాడు. ఎలాగంటే చూడు, ఏ గుణము లేనటువంటి, గుణం అంటే తాడు అని కూడా ఒక అర్థం అండి. అదేవిధంగా ఆకాశంలో ఈ వర్షాకాలం వర్షములు పడే సమయంలో మేఘంలో కొంచెం చోట్ల ఒక పక్కన ఇంద్రధనస్సు కనపడుతుంది కదా. ఆ ఇంద్రధనస్సు గుణము లేనటువంటి ఇంద్రధనస్సు చూడండి. గుణము లేనటువంటి, అక్కడేం చెప్పారు, గుణములు లేనటువంటి బ్రహ్మ గుణములు ఉన్నవాడులాగా ఈ సత్వరజస్తమ గుణములతోటి కలిసినట్లుగా ఇక్కడ ఒక జగత్తుని తెలియపరుస్తున్నాడు. అలాగే తాడు లేదు, గుణం అంటే ఇంకోటి అర్థం చెప్పాను, తాడు లేనటువంటి, అంటే నారి తాడు కట్టడానికి నారి ఉండాలి కదా విల్లుకి, లేనటువంటి ధనుస్సు. అది ఎక్కడ కనపడుతున్నది? ఓకే, గుణము లేనటువంటి అంటే ఇంకో అర్థం ఏంటంటే, ఏ గుణము తాడు లేదు దానికన్నా, గుణము లేదన్నాం. కానీ శబ్ద గుణముతో కూడి ఉన్నటువంటి ఆకాశములో తాడనే గుణము లేనటువంటి ఇంద్రధనస్సు కనపడుతున్నది. అదేమైనా సత్యమా? కానీ కనపడుతున్నదే. చూడండి, ఆ గుణం అనే పదాన్ని ఎట్లా ఉపయోగించి సుఖదేవులు వారు తత్వాన్ని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో ఈ ఆత్మ ప్రకాశము చేతనే మన అందరిలో కూడా నేను అనే ఒక మనోవృత్తి ఏర్పడుతున్నది. మనస్సు అనేది ఎక్కడి నుంచి బయలుదేరుతున్నది? ఆత్మలో నుంచే వస్తున్నది. ఆత్మలో కొంచెం చలనం ఏర్పడినప్పుడు అది మనస్సుగా కనపడుతుంది. మనస్సులో చలనం లేనప్పుడు అది ఆత్మే. కానీ ఏమైందంటే, ఈ మనోవృత్తిగా బయలుదేరినటువంటి నేను అనే మనోవృత్తి ఉందే, దాన్ని అహంకారం అంటాం. అదేం చేస్తున్నది? అది ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిందో, దేని శక్తి చేత అది ప్రకటనమవుతున్నదో ఆ పూర్ణ ఆత్మను ఏం చేస్తున్నది? అది కప్పివేస్తున్నది. ఎలాగంటే ఆకాశంలో చూడండి, వెన్నెల చంద్రుడి యొక్క వెన్నెల కాంతి వలననే మేఘాలు మనకు కనబడతాయి. కానీ అదే మేఘములు ఆ చంద్రుడిని కప్పివేస్తాయి. చూసారా చక్కటి ఉదాహరణ. నక్షత్ర రాజైనటువంటి చంద్రుడిని కప్పివేస్తాయి. కానీ ఆ మేఘాలు ఉన్నాయి అక్కడ, అవి కప్పివేసినాయి అనేది మన కళ్ళకి ఎట్లా తెలుస్తున్నది? వెనక చంద్రుడు యొక్క కాంతి వలననే ఆ మేఘాలు ఉన్నాయని మనకు తెలుస్తున్నది. కానీ ఆ మేఘాలు ఏ కాంతి చేత అయితే మనకు తెలియబడుతున్నాయో ఆ కాంతిని ఆ మేఘాలు మరచి వేస్తున్నాయి, మూసేస్తున్నాయి. తర్వాత లోకంలో కుటుంబం గృహస్థులుగా ఉండే వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో చాలా బాదరబందీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాదరబందీలు అవన్నిటి వలన విరక్తి కలిగి సాధకులు శ్రీహరి భక్తులు గనక వాళ్ళ ఇళ్ళకి వచ్చారంటే, భాగవతుల యొక్క దర్శనం జరిగినదంటే, మహాత్ముల యొక్క సాంగత్యము ఏర్పడినదంటే వాళ్ళకి చాలా పండుగలాగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగాట ఈ మేఘములు ఎప్పుడైతే వర్షమును కురివిచ్చే మేఘాలు ఆకాశంలో కమ్ముకున్నాయో అప్పుడు వెంటనే నెమళ్లకు పండుగండి. నెమళ్లకు పండుగ. అవి ఆనందంగా నాట్యం చేస్తూ మేఘాలని పొగుడుతుంటాయి, అభినందిస్తుంటాయిట. ఇక్కడ తర్వాత తపస్సుకు ముందు మనుషుడు చిక్కిపోతాడు. తపస్సు చేసేవాడు ఎప్పుడు కూడా చిక్కిపోతాడు. తర్వాత మరలా సాధారణముగా ఆహారమును తీసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం మరలా పుష్టిగా బలం అవుతాడని ఒకసారి చెప్పారు. అదే ఉదాహరణ చెప్తూ మరలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంత వేసవి ఎండాకాలంలో చెట్లన్నీ కూడా ఎండిపోతుంటాయి, బలహీనంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వర్షాలు పడినంటే వేళ్లతోటి ఏం చేస్తాయి, ఆ నీళ్ళన్నిటిని తాగి
చిగుళ్ళని ఆకులను ఉత్పత్తి చేసి అనేక రకమైనటువంటి పుష్పాలను పండ్లను మళ్ళీ అవి సమృద్ధిగా ఇస్తుంటాయి. ఓ రాజా పరీక్షిత్తు, ఈ ఇంటి గృహస్థుడు గురించి చెప్తున్నామే, ఇంటి పనులు చేస్తూ మనస్సుకు అశాంతముతోటి ఎప్పుడు కూడా ఆతృతతోటి ఉంటాడే, ఈ ఇంటి పనులు మనసునకు ఎంతకు వ్యవహారములో మనము ప్రవర్తిస్తామో లోకంలో అంతంతకి మనస్సు బాధలకు గురి అవుతుందండి. ఇది తెలుసుకోవాలి. ఓకేనా? కానీ ఇట్లా కలుషితమవుతున్నదే మనస్సు ఈ లోక విషయముల్లో ప్రవర్తించుట చేత అని చెప్పి ఈ ఇగ్నోరెంట్, అజ్ఞాని అయినటువంటి కలుషితమైన అంతఃకరణం ఉన్నవాడు ఆ భోగ్య వస్తువులైనటువంటి గృహస్థ విషయాలను అది వదలడు. వాటిలోంచి విరమించుకుందామనే ధ్యాసే రాదు. అది ఎట్లాగంటే, ఈ చెరువులకు వర్షాలు పడి చెరువుల గట్లన్నీ తెగిపోయి సరస్సులన్నీ కూడా కలుషితమైపోతాయి. గట్లు తెగి గండ్లు పడినాయంటే నీళ్ళని కలిసిపోయి ఆ నీళ్ళు కలిసి కొంచెం కలుషితం అవుతాయి. కానీ ఈ కలుషితమైన నీళ్ళల్లో కూడా ఈ కొంగలు పక్షులు ఉన్నాయి చూసారా, బెగ్గురు పక్షులు, అవి వాటిలోనే నివసిస్తుంటాయిట. సహజంగా వేరే ఉదాహరణ ఏం చెప్తాం, కూటస్థ మండూకం, చిన్న బావిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయేటువంటి ఆ చిన్న కప్పలాగా దానికి బయట ప్రపంచం తెలియదు. ఇలాగే ఈ సంసారము గృహస్థుడైపోయి దాంట్లోని చిక్కుకుపోయిన మనుషుడికి చాలా కష్టం బయటికి పడటం. తర్వాత వేదవేత్తల చేత వేదవేత్తల చేత మార్గదర్శనం పొంది రాజులు ఏం చేస్తారు, రాజ్యమును ఎట్లా భరణం చేయాలి, ఆ కాలములలో ఏ దానాలను చేయాలి, ప్రజల కోరికలను ఎట్లా తీర్చాలని తెలుసుకుంటారు. అందుకనే రాజగురువులు ఉండాలి. అలాగేట ఈ వర్షాకాలంలో ఈ గాలి చేత ప్రేరితమైనటువంటి మేఘములు ఉన్నాయే, అవన్నీ కూడా ప్రాణులకు అమృతము వంటి నీటిని విడిచిపెట్టును. ఇలా చూడండి, శరత్ ఋతువు వర్ష ఋతువును వర్ణిస్తూనే ఇన్ని చక్కటి మాటలను చెప్తున్నారు సుఖదేవులు వారు. ఆ తర్వాత ఇలాంటి వర్షాకాలం సమయంలోట ఆ చిన్ని కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్గా వెళుతుంటారు. ఆ గోవులను మేయించుటకు తీసుకెళ్తారు. వర్షం పడినప్పుడు ఏమైతే చేస్తాడట, ఒక్కొక్కసారి చెట్టు తొర్రలో కూర్చుంటాడుట, ఒక్కొక్కసారి కొండ గుహల్లో కూర్చొని దుంపలను పండ్లను తింటుంటాడుట. ఇలా తింటూ ఆనందిస్తున్నాడు. ఇలా కొన్ని నెలలు అయిన తర్వాత మరలా శరత్కాలం వచ్చింది. ఈ శరత్కాలం వచ్చినప్పుడు దానికి కూడా మరలా సుఖదేవులు వారు కొన్ని తత్వ విషయములను చెప్తూ కొన్ని శ్లోకాలు చెప్తారు. దాన్ని సంక్షిప్తముగా ముగిస్తాం. మరలా ఎప్పుడైతే ఈ శరత్కాలం వచ్చిందో కొంచెం అక్కడక్కడ కలుషితమైనటువంటి నీళ్లు ఇవన్నీ ఎక్కడెక్కడ నిలబడిన అన్నీ కూడా తగ్గిపోయి జలములన్నీ స్వచ్ఛమవుతాయిట. జలములన్నీ స్వచ్ఛమై ప్రాణులన్నీ కూడా కొంచెం మరలా వర్షాకాలంలో అంతగా సంచరించడం కష్టం వాటికి. ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి పక్షులు కానీ భూమి ఉండే మీద జంతువులు కానీ. అందుకనే కదా వర్షాకాలంలో మహాత్ములకు వాళ్ళందరూ కూడా చాతుర్మాసం వ్రతం ఒకే చోట ఉంటూ అక్కడే సత్సంగము వాళ్ళ అనుష్ఠానం చేసుకోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళలేరు కదా, పరివ్రాజకులుగా వెళ్ళలేరు. ఇలా శరత్కాలం వచ్చింది. కొంచెం ప్రకృతి అంతా కూడా వికసించటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏంటంటే భూమి పుష్టి అయింది కదా, అప్పుడు కాయలు, చక్కటి కూరలు, కాయలు, పండ్లు, పూలు, ఇలా చక్కటి గాలి వీస్తున్నది. ఇప్పుడు ఆనందంగా ఉన్నది. ఆ బృందావనము ఎంతో రమణీయంగా ఇలా ఉన్నదని చెప్తూ, అటువంటి రమణీయమైనటువంటి ఆ బృందావనములో ఒకరోజు కృష్ణుడు వేణుగానం చేశాడు. ఈ తర్వాత అధ్యాయంలో ఆ కృష్ణ వేణుగీతం
దానిని వర్ణిస్తున్నారు సుఖదేవులు వారు. ఆ వేణుగానం చేయగానే ఎక్కడి నుంచి? బృందావనం అడవిలో నుంచే గోవులను మేయించుటకు తీసుకెళ్ళిన చోటు నుంచి చేస్తే ఆ యొక్క పిల్లను గ్రోవి శబ్దము గోకులంలో అందరికీ వినపడిన గోపికలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులను మరచిపోయి అందరూ కూడా ఒకళ్ళతోటి ఒకళ్ళు వాళ్ళలో ఎంతో ప్రేమ, కృష్ణుడి మీద ఒక ఆకర్షణ ఏర్పడి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు విన్నారు. వినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్న గోపికలందరూ కూడా ఆ కృష్ణుడి గురించి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ అతడి యొక్క గొప్పదనాన్ని వర్ణించుకుంటూ ఇంకా వాళ్ళకి అలా వర్ణించడం చేస్తుంటే కృష్ణుడి యొక్క రూపం బాగా గుర్తుకు వచ్చినప్పుడు మనస్సులు ఇంకా పరవశమైపోయి వాళ్ళ యొక్క చెల్లా చెదరైపోయి వర్ణించడానికి కూడా నోటిలో మాట రానంత విధముగా తాదాత్మ్యం చెందుతారట. దాంట్లో ఒక శ్లోకం చక్కగా చెప్తున్నారు. బర్హ ఆ కృష్ణుడు వేణుగానం వినంగానే వాళ్ళ మనసులో ఎట్లాంటి రూపం వస్తున్నదంటే బర్హాపీఠం నడవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనకకపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందైర్బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. నటవరవపు నటులలోనే గొప్ప నటుడు నటవరవపు. గొప్ప నటన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆ శరీరంతో ఉన్న కృష్ణుడు తల మీద నెమలి పింఛము పెట్టుకొని 2 చెవులకు పెద్ద పెద్ద ఏవో అడవి పూలను తగిలించుకున్నాడుట. పచ్చని బంగారం రంగు కలిగినటువంటి వస్త్రమును ధరించి ఉండి తర్వాత 5 రంగులతో కట్టబడినటువంటి వైజయంతి మాల, ఆ వైజయంతి మాలను ధరించున్నాడు. ఆయన పిల్లన గ్రోవి ఆ ఫ్లూటును ఆ యొక్క వంశీని పెదవుల మీద ఉంచుకొని ఆ వేణు గానమును చేస్తుంటే దాంట్లోంచి మధురమైన ధ్వనులు రావటం మొదలుపెట్టింది. గోపాలకులందరూ కూడా చుట్టూ చేరి కృష్ణుడిని కీర్తిస్తూ స్తుతిస్తూ ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆయన యొక్క కాలి గుర్తుల చేత బృందావనం అంతా సంచరిస్తాడు కదా. అందుకని స్వపదరమణం బృందారణ్యం ప్రావిశద్ గీతకీర్తి. ఈ విధంగా బృందావనం మొత్తంను ఇప్పుడు కృష్ణుడు బృందావనం అడవిలోకి వెళ్ళాడు, ప్రవేశించాడని వాళ్ళందరూ ఈ విధంగా గోపికలు స్మరిస్తున్నారు. స్మరిస్తూ ఒకరికొకరికి చెప్పుకుంటూ ఒక గోపిక ఇంకో గోపికతోటి చెప్తున్నది, ఏమిటి ఆశ్చర్యం? ఓకే, గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణుర్దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హ్రద్విన్యో హృష్యత్స్వశ్రోశ్రు ముముసుస్తవరవో యథార్యాః. ఏం చెప్తుంటే ఈ పిల్లని గ్రోవి ఉందే ఆ వేణు ఫ్లూటు, అది ఏం పుణ్యం చేసుకుంది? ఎప్పుడు కూడా కృష్ణుడి చేతిలోనే ఉంటుంది. కృష్ణుడి లేక నడుములో నడుము కట్టులో దోపుకుంటాడు, లేకపోతే పెదవుల మీద ఉంటుంది. ఆహా, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం అని చెప్పి వీళ్ళందరూ ఆ వేణువుని గురించి పొగుడుతూ దాని యొక్క పుణ్యమేమిటో, అది పుట్టినటువంటి ఆ వెదురు పొదలున్నాయే వాళ్ళ వంశం అంటేనే మనకు తెలుసు కదా, వంశ పారంపర్యం. అందుకని దానికి వంశీ అని పేరు. ఈ వెదురు చెట్లండి కాలిపోయి ఎంతైనా కూడా మరల పిలకలు వస్తూనే ఉంటాయి, వంశం లాగా పెరుగుతుంటుంది. కాబట్టి దాంట్లోంచి వచ్చినదే వార్త వంశం. ఆ వంశము కాబట్టే వెదురు పొదలకి చెట్టుకు కూడా వంశీ అని పేరు. దాని చేయబడినటువంటి ఆ పిల్లని గ్రోవి కూడా వేణు అని పేరు.
అవన్నీ కూడాట చాలా ఆనందంతో కన్నీరు వదులుతున్నాయిట. ఎంత పుణ్యం చేసుకున్నారని పెద్దలు కులవృద్ధులందరూ కూడా ఎట్లా ఆనందపడతారో ఆ కులంలో మంచివాళ్ళు పుట్టినప్పుడు, ఇలా ఎన్ని వేణువులు ఆ కృష్ణుడి యొక్క పెదవుల దగ్గరికి వెళుతున్నాయి అని చెప్పి ఇలా ఆ వేణువుని ఒకసారిట అడిగారుట. వేణువునే అడిగారుట. ఇది వ్యాఖ్యాతకుల యొక్క ఇమాజినేషన్. ఏమిటంటే ఏ వేణు వేణు ఫ్లూట్, నువ్వు ఏం పుణ్యం చేశావు? నిన్నెందుకు కృష్ణుడు ఎప్పుడు చేతిలోనే పెట్టుకుంటాడు, నోటి మీద పెట్టుకుంటాడు, పెదవుల మీద, నిన్ను వదలనే వదలడే, ఏమిటి అంటే అప్పుడు ఆ ఫ్లూటు వంశీ చెప్పిందిట, నన్ను చూశారా లోపల, నాలో ఏమీ లేదు, నాకు అహంకారము లేదు, నేనే లేను, అంత బోలుగా ఉన్నాను. ఎప్పుడైతే నేను హోల్స్, నాలో అన్ని హోల్సే, పైన హోల్సే, లోపలంతా హోల్గా ఉంటుంది. నేను ఎప్పుడైతే నేనే లేకుండా అంత బోలుగా ఉన్నానో, హోల్స్ అయిపోయానో, దెన్ ఐ బికమ్ హోలీ. అప్పుడు భగవంతుడు నన్ను ఆయన యొక్క ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించి నా యందు నుండి మధురమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. ఏమిటి ఈ కథ యొక్క అర్థం? మనము కూడా ఎప్పుడైతే అహంకారమును వదిలేసి, నేను నాది అనే అభిమానాలు వదిలేసి, సర్వం ఆ భగవంతుడు యొక్క సొత్తు, ఇదంతా కూడా ఆయన యొక్కది, ఆయనకు చెందిన ఆస్తి. ఈ శరీరము కానీ ఇవన్నీ కూడా ఏవేవైతే ఇప్పుడు నా చుట్టూ ఉన్నాయో, ఈ శరీరం ఉంది, అవన్నీ కూడా ఆయనవే, ఆయన తప్ప మరొకరు లేరు. కాబట్టి ఆ అహంకారం లేకుండా ఆయనకు సమర్పించుకున్నామంటే, శరణాగతి చేశామంటే, మన జీవితంలో చక్కటి మధురమైన సంగీతం, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. దుఃఖమునకు కారణము అహంకారము, ఆనందమునకు కారణము అహంకార రాహిత్యం. కాబట్టి ఈ వేణువు దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలి. ఇలా బృందావనం యొక్క ప్రతిష్ట, ఓకే, ఈ బృందావనంలో ఉన్నటువంటి అందాన్ని గురించి ఇంక ఇప్పుడు బృందావనంలో ఈ వేణుగానం విని గోపికలు మాత్రమే కాదు, సుఖదేవులు వారు చూడండి ఎంత వర్ణిస్తున్నారో. ఓకే, బృందావనం నెమళ్ళు నాట్యం చేయటమే కాదు, జింకలవన్నీ కూడా ఇంకా ఎక్కడ చూడకుండా చూపంతా వాటి చెవులు, వాటి శబ్దం అంటే ఆకర్షణ, వాటి చూపులన్నీ కూడా చూపులని పుష్పములుగా చేసి ఆ కృష్ణుడినే చూస్తున్నాయిట. చూడండి, ధ్యానంలో నిమగ్నమైపోయినాయిట. ఆకాశంలో వెళ్ళే విహరించే దేవతా స్త్రీలు వాళ్ళ విమానాల్లో వెళుతుంటారు. వాళ్ళందరూ కూడా ఈ వేణుగానమును విని మైమరిచిపోయి వ్యామోహను పొందారు. ఓకే, వాళ్ళ యొక్క ధైర్యానికి, వాళ్ళ హృదయాల కామం రాకుండా ఉండేందుకు ఈ ధైర్యమునకు మన్మథుడు పరీక్ష పెడుతున్నాడేమో అన్నట్లుగా వాళ్ళందరూ కూడా కామ పరవశులైపోయినారట. కామం అంటే ఏమిటి? ఆత్మ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్కి పేరు అది కామం కాదు, అది ధ్యానం. అది ధ్యానం ఉంది. అది అందుకని చెప్తాం, భక్తి అనేటువంటిది వేరే, ఆసక్తి వేరే. ఆసక్తిలో రక్తి ఉంటుంది, కానీ ఆసక్తి విరక్తిని కలిగిస్తుంది తర్వాత. కానీ భక్తిలో ఉండేటువంటి రక్తి ఆనందాన్ని పెంచుతూనే ఉంటుంది. ఇలా చెప్తూ ఇంకా గోవులు గోపాలకులైతే వాళ్ళ శరీరాలను మరచిపోయి ఆ గోవులన్నీ కూడా అట్లాగే స్తబ్దములైపోయి నిలబడిపోయినాయట ఈ వేణుగానములు వింటుంటే. పక్షులైతే ఇంకా కొమ్మల మీద అట్లా నిలిచిపోయి ఆ పక్షులన్నీ కూడా ధ్యాన స్థితికి వెళ్ళినట్ట. అవి ఎప్పుడూ ఎగురుతుంటే పగలైతాయి. కానీ ఇవన్నీ ఒకవేళ మహర్షులేనేమో, మహర్షులే ఈ రూపంలో ఉండి ఇలాంటి ధ్యాన స్థితిని పొందుతున్నారు. నదులన్నీ కూడా వేణుగానము విని
నిదానముగా ప్రవహించటం మొదలు పెడుతున్నాయిట. ఓకే, మేఘములు అడవిలో ఉండేటువంటి చెట్లన్నీ, అడవిలో జీవించే కొంతమంది బోయవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ వేణుగానమును విని పరవశులైపోయినారట. తర్వాత గోవర్ధన పర్వతం గురించి చెప్తున్నారు. ఈ గోవర్ధన పర్వతము ఎంత పుణ్యం చేసుకుందో. ఈ గోవులకు, గోపాలులకు, కృష్ణుడికి, వీళ్ళందరికీ కూడా అది మంచి తాగే నీరు, ఫలములు, కందమూలములు, భోజనములు ఇన్ని ఇస్తూ ప్రతిరోజు సత్కరిస్తున్నది గోవర్ధన పర్వతం అని చెప్పి అతిథి సేవ చేస్తున్నట్లుగా ఎంతో చక్కటి పుణ్యమును పొందుతున్నది. ఇంకో ఆశ్చర్యమైన విషయం చెప్తున్నారు ఏమిటంటే, ఈ వేణుగానము చేత చలనము ఉన్నటువంటి పక్షులు, పశువులు ఇవన్నీ కూడా అచలనమైపోయి అట్లా నిలబడిపోయినాయిట. కానీ అచలనముగా ఉండేటువంటి ఈ చెట్లు అవన్నీ కూడా వేణుగానమును చక్కగా ఆడుతూ తలలు ఊపుతూ ఆనందాన్ని ప్రకటిస్తున్నాయిట. ఇవన్నీ ప్రాణుల యొక్క ధర్మానికి వ్యతిరేకంగా అయినట్లు కనిపిస్తున్నదే భగవంతుడి యొక్క వేణుగానము చేత. ఇలా ఆ వేణుగానము యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అందరూ కూడా తన్మయము చెందారు అన్నారు. అథ 12వ తర్వాత అధ్యాయములో ఈ గోపికల యొక్క వస్త్రాపహరణం. శ్రీశుక ఉవాచ హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాః చేతుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చనం వ్రతం. ఆ గోకులమునందు బృందావనంలో అనేక మంది చిన్న చిన్న గోపికలు, చిన్న చిన్న అంటే ఎంత తెలుసండి, 5 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ హేమంత ఋతువు వచ్చింది. ఇప్పుడు మార్గశీర్ష మాసం. ఇవి చాలా మంచి మాసాలు కదా. మార్గశీర్షోహం ఋతువునా మార్గశీర్షోహం అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఆ మార్గశీర్షములందు నదికి వెళ్ళటం, పొద్దున్నే లేచి తొందరగా వేకుజాముననే నదికి వెళ్ళి స్నానాలు చేయటం, వ్రతాలు చేయటం చేస్తారు. ఈ పిల్లలందరుట చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు కాత్యాయని దేవిని పూజిస్తూ అక్కడ వ్రతమును 2 నెలల్లో ఏమో మామూలుగా తినేవన్నీ తినకుండా కేవలం అటుకులతోటి, గోధుమలతోటి ఏదో చేసినది అది తింటూ, గోధుమ నూక, బెల్లములతో చేసినటువంటి హవిస్సును మాత్రమే భుజిస్తూ ఏం చేశారట, కాత్యాయని వ్రతమట. ఎందుకు ఏం చేస్తున్నారు, పొద్దున్నే తెల్లవారుజామునే లేచి ఆ చలిలో యమునా నదికి వెళ్తారు, వెళ్ళి స్నానం చేస్తారు. నీటి ఒడ్డునే ఒక మట్టి ముద్దతోటి ఒక బొమ్మని చేసుకొని ఇదే కాత్యాయని దేవి, పార్వతీదేవి అని ఆ విగ్రహాన్ని పూజిస్తారట. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో వాళ్ళతోటి కొబ్బరికాయ కానీ, అగరబత్తులు కానీ, ధూపదీపాలు అవన్నీ చేసి, అక్షతలు ఇవన్నీ వేసి పళ్ళను నైవేద్యం పెట్టి ఇట్లా చేస్తారు. చేసి ఏం ప్రార్థిస్తున్నారు చూడండి. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఇది మంత్రం జపత్యస్తాః పూజాం చక్రుః కుమారికాః. ఈ మంత్రం ఇట్లా చెప్తూ వాళ్ళు జపం చేస్తూ పూజని చేయటం. ఏం చేస్తున్నారు, ఓ కాత్యాయని, ఓ మహామాయ, ఓ యోగిని అధీశ్వరి. ఏంటి, ఈ నందగోపుడు, నందబాబా యొక్క పిల్లవాడున్నాడే సుతం, అతడు నాకు భర్తగా అయ్యేట్లుగా నువ్వు నాకు అనుగ్రహించు. నందగోపసుతం పతిమ్మే కురు దేవి తే నమః. దానికోసం నిన్ను వేడుకుంటున్నాను, నమస్కరిస్తున్నాను. అంటే ఇంతమంది పిల్లలు కృష్ణుడినే భర్తగా కావాలని కోరుకుంటున్నారు. అందరూ ఒకే చోట ఉండి పూజ చేస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా లవ్ చేయటం కాదు, కృష్ణుడి మీద అంత అట్రాక్షన్. అందరూ ఆశపడి, ఆత్మ కదా,
ఆత్మకి అందరు ఆశపడచ్చుగా, అక్కడేం రిస్ట్రిక్షన్ ఉందా? కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇదేదో లౌకికమైనటువంటి ప్రేమ లవ్ కాదు, ఇది అలౌకికమైన ప్రేమ, అలౌకికమైన భావన అని చెప్పి ఇట్లా చేస్తుంటే ఒకరోజు వీళ్ళందరూ ఇట్లా వెళుతున్నారు, ఈ వ్రతం చేస్తున్నారని చెప్పి కృష్ణుడికి తెలిసి తన యొక్క ఫ్రెండ్స్ అందరితోటి వెళ్ళి పొద్దున్నే వాళ్ళు స్నానం చేస్తున్న ఒక చోట సైలెంట్గా దొంగలాగా వెళ్ళి వాళ్ళు స్నానానికి నదిలో దిగేటప్పుడు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ వస్త్రములను వదిలేసి గట్టు మీద పెట్టి నగ్నముగానే నదిలో స్నానానికి దిగుతారు. కృష్ణుడు వాటన్నిటినీ శబ్దం కాకుండా తీసుకొచ్చేసి దూరంగా కొంచెం ఒక 50 అడుగుల దూరంలో చెట్టు దగ్గర కింద పెట్టి చెట్టు మీదకి ఎక్కి అందరూ నవ్వటం, కేరింతలు పెడుతున్నారు పిల్లలందరూ, ఫ్రెండ్స్ అందరూ. ఆ తర్వాత వెంటనే ఈ గోపికలందరికీ వినిపించింది శబ్దం. వినిపించి ఇక్కడ ఎవరు మగపిల్లలు వచ్చారు అనుకున్నారు. కానీ అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటే చెప్తున్నాడు కృష్ణుడు పరిహాసం చేస్తూ నవ్వుతూ ఆ పిల్లలతోటి కన్యలతోటి ఇలా అంటున్నాడు, అత్రాగత్య బలాహ కామం స్వం వాస ప్రగృహ్యతాం సత్యం భ్రవాణినో నర్మ యద్యూయం వ్రతకర్మితాః. ఓ అమ్మాయిలు, మీరు ఈ చెట్టు కిందకి వచ్చి మీ వస్త్రాలను మీరు తీసుకెళ్ళండి. నేను సత్యం చెప్తున్నాను, వేళకోళం కాదు ఇది. ఎందుకంటే మీరు వ్రతము చేసి బాగా ఉపవాసాలుండి బలహీనులుగా ఉన్నారు అని చెప్పి నేను ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా అసత్యం చెప్పనే లేదు అని చెప్పి, ఏదైనా సందేహం ఉందా నా మాటల్లో? మీరు ఇదో నా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు గోపాలులను అడగండి అని చెప్పి, మీరు ఒక్కొక్కరుగా అందరూ కలిసి వచ్చి తీసుకెళ్ళండి, లేకపోతే ఒక్కొక్కరుగా వచ్చి మీ బట్టలు మీరు తీసుకెళ్ళండి అన్నాడు. అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఇట్లా మాట్లాడుతున్నాడో ఆయన యొక్క పరిహాసమైనటువంటి ప్రేమతో కూడిన మాటలను విని వాళ్ళు చాలా పడిపోయి వాళ్ళు ఒకరినొకరిని చూసుకుంటూ నవ్వుకున్నారే కానీ నీటిలోంచి బయటికి రాలేదు. కృష్ణుడి మీద కోపం రాలేదు, ఎందుకంటే కృష్ణుడి కోసమే కదా వాళ్ళందరూ జీవిస్తున్నారు. అప్పుడు గోపికలు మనసులు చాలా ఆకర్షణమైనవి, కృష్ణుడు ఇక్కడికి వచ్చాడని చెప్పి ఇలాంటి చిలిపి చేష్టలను చేస్తున్నాడని. కానీ వణికిపోయే చలిలో గొంతు వరకు నీళ్ళల్లో మునిగి అట్లాగే ఆయనతోటి ఇట్లా అన్నారు, నీళ్ళలోంచి బయటికి రాలేదు. ఏమంటున్నారు, ఓయ్ కృష్ణ, నువ్వు ఇట్లాంటి అన్యాయాలన్నీ చేయకూడదు. నువ్వు నందగోపుడికి నందగోపుని ప్రియపుత్రుడివే, నీకు చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఈ ఊరిలో, అందరూ నిన్ను బాగా పొగుడుతారు, నీవంటే ఇష్టపడేవాళ్ళే, అదంతా మాకు తెలుసు. కానీ మా వస్త్రాలను మాకు ఇచ్చే బాబు, ఏంటే చలికి మేము బాగా వణికిపోతున్నాము అని చెప్పి అన్నారు. అని చెప్పి, ఏ నల్లనివాడా, శ్యామసుందరతే దాస్య కరవామతవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నో చేద్రాగ్నే భ్రువామహే. నీవు అన్ని ధర్మములు తెలిసిన వాడవు, నువ్వు అందమైన వాడవు, మేము నీకు దాసీలము, నీవు చెప్పినట్లు మేము చేస్తాం, కానీ వస్త్రాలని ఇవ్వు, లేకపోతే మీ నాన్నతోటి కంప్లైంట్ చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. మీ నాన్నతోటి కంప్లైంట్ చేస్తాం, నందమహారాజుకు చెప్తాం. అప్పుడు శ్రీ భగవానువాచ, ఓ అందమైన కన్యలే, మీ హృదయాలు చాలా స్వచ్ఛమైనవి, మీ చిరునవ్వు కూడా స్వచ్ఛమైనది.
మీ మీరు పూజింపదగిన వాళ్ళు మీరు నాకు పూజించదగిన మీరు నాకు దాసీలైనచో ఏమంటున్నాడు, నా మాటను చేయబోయే పక్షములో నా మాటను మరి దాటకూడదు కదా. దాసి అంటే మరి నేను చెప్పినట్లు వినాలి కదా. మీరందరూ నాకు దాసీలు అంటున్నారు. అప్పుడు అలాంటి సో మీరేంటంటే ఇక్కడికి వచ్చి మీ వస్త్రములను మీరు స్వీకరించుకోండి. అప్పుడు ఆ పిల్లలందరూ కూడా సిగ్గుతోటి చేతులతోటి వాళ్ళ శరీరాన్ని అట్లా కప్పుకొని చలితో అలాగే చేతులు రెండును చేతులతోటి శరీరాన్ని కప్పుకొని మర్మావయాలను కప్పుకొని అంతఃకరణం పవిత్రంగా ఉంది వాళ్ళకి. ఆ భగవంతుడికి బయటకు వచ్చి ఆ వస్త్రాలు తీసుకోవటానికి వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన వస్త్రాలను భుజంపై పెట్టుకొని చిరునవ్వుతో ఇట్లా అన్నాను. అప్పుడు వాళ్ళకి ఒక టీచింగ్, దీంట్లో 2 విషయాలు ఉన్నాయి ఈ కథలో. ఏమిటంటే, ఒకటి, నగ్నముగా నదిలో స్నానం చేయకూడదు, అది కూడా వ్రతనిష్టతో ఉన్నప్పుడు. అది మీకు తెలియదా? అలా చేస్తే మీరు నది దేవత, ఆ వరుణ దేవతని అవమానిస్తున్నట్లు అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి తప్పు పని చేయకూడదు. కాబట్టి ఇలాంటి తప్పు చేసినందుకు మీరు మీ చేతులను తల మీద పెట్టుకొని ఆ దోషమును పోగొట్టుకునేందుకు వంగి నమస్కారం చేసి ఈ వస్త్రములు తీసుకెళ్ళండి. ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? ఓకే, సో నగ్నముగా నదిలో స్నానం చేయటం అనేది తప్పనేది మనకు ఒక సందేశం. నదిలో అది మాత్రమే కాదు, ఉమ్మేయటం కానీ, మలమూత్రాలు విసర్జన చేయటం కానీ, వేరే చెత్త ఇవన్నిటిని కూడా నదుల్లో పారేయకూడదు. అందుకని ఇప్పుడు నదులు శుభ్రం చేయటం పెద్ద పని అయిపోయింది కదా. నదులు పవిత్రముగా దేవతలుగా మనము భావిస్తాము. దానిని ఎలా ఉపయోగించుకోవాలో అంతగా ఉపయోగించుకోవాలి, కానీ కలుషితం చేయకూడదు. వాళ్ళందరూ అప్పుడు కృష్ణుడికి నమస్కారం చేసి, సిగ్గుపడకుండా చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళ యొక్క దోషములన్నిటినీ పోగొట్టుకున్నారట. ఇదే విధంగా నమస్కారం చేసినటువంటి ఈ వీళ్ళని చూసి చాలా సంతోషపడి చాలా దయతోటి వాళ్ళ వస్త్రాలను వాళ్ళని ఇచ్చాడు, తీసుకెళ్ళమన్నాడు. తర్వాత ఇలాంటి విషయం జరిగినప్పుడు వాళ్ళకి ప్రియమైనట్టు ఆ కృష్ణుడిని కలుసుకున్నాము, ఆయనతో మాట్లాడామా ఆ పిల్లవాడితో అని చెప్పి వాళ్ళకి ఆనందమే కలిగింది. కానీ కొంచెం కూడా వాళ్ళకి మనసులో బాధ కానీ తప్పుగా కానీ తెలియనే లేదు. ఆ తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను పూజించాలనే సంకల్పముతోటి మీరందరూ చాలా పుణ్యవతులు, భాగ్యవతులు. నాకు తెలుసు మీరు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నాను, కాబట్టి మీ సంకల్పమును నేను ఆమోదిస్తున్నాను. ఈ సంకల్పం సత్యమవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఇలా నా యందు ఒక చక్కటి శ్లోకం చెప్తున్నాడు. నమయ్యా వేషిత ధియాం కామ కామాయ కల్పతే భర్జితా క్వరిధా దానా ప్రాయో బీజాయ నేష్యతే. ఇప్పుడు ఈ వస్త్రాపహరణం దీని అంతటి యొక్క సారాంశమును ఈ శ్లోకంతో మనం అర్థం చేసుకోవాలి. ఇది కృష్ణుడు చెప్తున్నది. ఎవరికైతే నా యందు మనస్సు ఇట్లా పూర్ణముగా లగ్నమై ఉంటుందో అటువంటి సాధకులకు వాళ్ళ హృదయంలో అది కామన ఆశగా ఉన్నా కూడా, నా మీద ఆశగా ఉన్నా కూడా ఈ కామన సంసార భోగముల వైపుకు తీసుకెళ్ళదుట. చూడండి, అదే చెప్పాను నేను మొదలు. దేవుడి మీద ఉండే భక్తి సంసారం మీద ఉండే ఆసక్తిని తగ్గిస్తుంది. అప్పుడు సంసారం మీద విరక్తిని పెంచుతుంది, దేవుడి మీద భక్తిని పెంచుతుంది. భక్తికి ఆసక్తికి అందుకనే వ్యత్యాసం ఉంది. సరే, ఆసక్తి అనేది లోకంలో ఉంటుంది, దేవుడి మీద ఆసక్తి ఉన్నదని చెప్పాం, దేవుడి మీద భక్తి ఉన్నదని చెప్తాం. ఆసక్తి అనేది సంసారంలో మన పిల్లల జల్లలు భార్యాభర్తల మీద ఆసక్తి అని చెప్పి వైపుకి తీసుకెళ్తుంది. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఎట్లాగైతే
వేయించినటువంటి గింజలు లేక ఉడికించిన గింజలు వాటిలో మొలకెత్తేటువంటి శక్తి ఉండదు, మొలకెత్తు అవి. కానీ దాంట్లో ఆహార శక్తి ఉంటుంది కానీ మొలకెత్తే శక్తి ఉండదు. అలాగే ఎలా సమర్థము కాదో నా మీద ఉండే భక్తి వాళ్ళకి మరలా ఈ సంసారం అనే చక్రంలో, జనన మరణ చక్రంలో చిక్కుకునేటువంటి విధంగా మరొక జన్మ శరీరము ఏర్పడదు. అప్పుడంటే ముక్తులైపోతారు అని చెప్తూ, యువతలారా మీరందరూ గోకులానికి వెళ్ళండి, మీరు ఎంతో పుణ్యం చేస్తున్నారు కాబట్టి నా మీద భక్తి కలిగినది, మీకు రాబోయే రాత్రులు కొన్ని రోజులలో మీరు నాతోటి చక్కగా ఆడుకొని పాడుకొని రమిస్తారు. ఈ సంకల్పంతోనే కదా మీరు ఈ పార్వతీదేవిని పూజించారు అని చెప్పారు. చెప్తే తర్వాత వాళ్ళందరూ ఆనందంతో ఇళ్ళకి వెళ్ళిపోయారు. ముఖ్యముగా ఇట్లా చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడే జీవన్ముక్తులు వాళ్ళందరూ, ఆ పిల్లలని కాదు, అక్కడ వాళ్ళందరూ ఆధ్యాత్మిక ముక్తిని పొందుటకు అర్హత ఉన్నటువంటి జీవులే. ఋషులందరూ అట్లా పుట్టారుట గోకులంలో, గోపాలకులు గాను గోపికలు గాను. తర్వాత శ్రీ సుఖభువాచ ఏం చెప్తున్నారు, ఇలాంటి రమణీయమైనటువంటి వర్ష ఋతువు అయిపోయింది, శరదృతువు వచ్చింది, ఇప్పుడు హేమంత శిశిర ఋతువుల చక్కటి ఆనందమైనటువంటి ఈ శిశిర హేమంత ఋతువులలో బృందావనం యొక్క ఆ అందమును, శోభను కృష్ణుడే వర్ణిస్తున్నాడు. వర్ణిస్తూ ఆ చెట్ల యొక్క గొప్పదనాన్ని అంతా చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుస్తున్నాడు. కొన్ని పేర్లు ఇక్కడ సుఖదేవులు వారు చెప్తున్నారు. ఓ తోక కృష్ణ, ఓ అంశు, శ్రీదామ, సులభ, ఓ అర్జున, ఓ విశాల, ఓ వృషభ, ఓ తేజస్వి, దేవప్రస్థ, ఓ వరూధప. ఇవి కొన్ని ముఖ్యమైన గోపాలకుల యొక్క పేర్లు. ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఈ చెట్లను చూడండి, ఇవి ఎంత భాగ్యం చేసుకున్నాయి. ఇతర ప్రాణులకు ప్రయోజనము పడుటకే ఇవి జీవిస్తున్నాయి. చూడండి ఇక్కడ చక్కటి మనకు ఒక సందేశం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః. నదులన్నీ లోకంలో ప్రజల యొక్క, పశువుల యొక్క, అన్నిటి యొక్క రక్షణ, క్షేమం కోసమే ప్రవహిస్తున్నాయి. నది కంటూ ఏమైనా దానికి ప్రత్యేకమైన పనుందా? వృక్షములకు అంతే. దానిని తిట్టినవాడును, రాయేసి కొట్టినవాడును, నరికిన వాడికి కూడా పండ్లనిస్తుంది. చూడండి, నీడనిస్తుంది, పండ్లనిస్తుంది చెప్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ. చెట్లు ప్రకృతి యొక్క గొప్పదనాన్ని, అందుకని ప్రకృతిని మనము ప్రేమించటం, పెంచుకుంటూనే ఉండాలి. ప్రకృతిని ద్వేషించకూడదు, ప్రకృతిని మిస్యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ సైన్స్ పేరుతోటి లోకంలో ఈ చుట్టూ ఉండేటువంటి వాతావరణం, ప్రకృతిని మనము దోచుకుంటున్నాము. నాకు ఇంకా ఎంతెంత సుఖాన్ని ఇస్తుందనే చూస్తున్నాం కానీ దానిని ప్రేమించి రక్షించాలనే మనకు ధ్యాస రావటం లేదు. అందుకని మళ్ళీ అది చెప్పి టీచింగ్ చేయాల్సి వస్తున్నది ఇప్పుడు లోకంలో. అవాయిడ్ ద వాటర్ పొల్యూషన్, అవాయిడ్ ద ఎయిర్ పొల్యూషన్, అవాయిడ్ ద సౌండ్ పొల్యూషన్ అని చెప్పి. కానీ సైన్స్ అన్నీ మనమే కనుక్కున్నాం. మన సుఖాల కోసం, భోగాల కోసం ప్రకృతిని మనం దోచుకుంటున్నాం. తప్పది అని చెప్పి ఇట్లా చెట్లు పరోపకారం కోసం, నదులు పరోపకారం కోసం, ఓకే, పశువులు అన్నీ కూడా, గోవులు ముఖ్యంగా అన్ని పాలిస్తుంది. ఆ దూడపిల్ల ఎన్ని తాగుతుంది చెప్పండి, ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నది? అవన్నీ మనుషుల కోసం మనం తీసుకుంటున్నాం కదా. అలాగే మహాత్ములుట పరోపకారాయ ఇదం శరీరం అని చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఏతావజన్మ సాఫల్యం దేహి నామిహ దేహిషు. ప్రకృతి మొత్తమును పొగుడుతున్నా కూడా దాంట్లో ముఖ్యంగా ఈ వృక్షజాలమును పొగుడుతున్నాడు కృష్ణుడు. ఆ వృక్షముల గురించి చెప్తున్నప్పుడు
ఏం చెప్తున్నాడు? చెట్టు మానవులకు చూడండి, ఆకులను, పువ్వులను, కాయలను, వేళ్ళు, బెరడు, కట్టెలు, జిగురు, భస్మం, బొగ్గులు, చిగుళ్ళు అన్నీ ఉపయోగపడే చివరి దాకా టాప్ టు బాటమ్. ఇంకా మనుషుడికి నీడనిస్తాయి, సుగంధాన్నిస్తాయి, అన్ని అవసరాలను తీస్తున్నాయి. చూడండి, ఇంతగా అంటే సేవ ఎవరు చేస్తారు? మరి అప్పుడు అది చూసుకొని మనం తెలుసుకోవాలి కదా. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఏతావజన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరర్ధైరిర్ధావాచ శ్రేయ ఏవాచరేస్తదా. అప్పుడు ఏమంటున్నాడంటే, ప్రాణములను, సంపదను, ఒక మనిషి యొక్క మనోవాగ్బుద్ధులను, వాడి యొక్క ప్రాణములను, వాడి యొక్క సంపదలను అన్నిటిని కూడా వీలైనంత వరకు ఎల్లవేళలా వినియోగించి ప్రాణులన్నిటికీ హితము జరిగేట్లుగా మన జీవితం నడుపుకోవాలి. స్వామి, కలియుగంలో ఇది సాధ్యమయ్యే విషయమా, మీరేంటో చెప్తున్నారు అనకూడదు. సాధ్యం ఎంతవరకు అంతవరకు చేయాలి, అసాధ్యమని చెప్పకూడదు. కలియుగం ఉండనియండి, మీకు భక్తి కావాలక్కర్లేదా? మన మనసు శుద్ధం అవ్వాలి అక్కర్లేదా? మనకు ముక్తి ఈ జన్మలోనే కావాలి అక్కర్లేదా? కాబట్టి ముక్తి కావాలి, జ్ఞానం కావాలి, ముక్తి కావాలి, జన్మరాహిత్యం ఏర్పడాలి, నాకు భక్తి కావాలి, ఇవన్నీ ఇన్నున్నప్పుడు మరి కొంచెం త్యాగం చేయాలి కదా. అందుకని ఉపనిషత్తులు ఏం చెప్తాయి? త్యాగే నైకే అమృతత్వమానశు. త్యాగము చెయ్యకుండా ఒకడు అమృతత్వమును పొందలేడు. అమృతం అంటే ఇంద్రుడి దగ్గరుండే అది కాదండి, సురాపానం కాదు. ఇక్కడ అమృతం అంటే ఉపనిషత్తు భాషలో జన్మరాహిత్యం, జీవన్ముక్తి, విదేహముక్తి. ఇలా ప్రాణులకు హితమును మాత్రమే చేయాలి. ఇప్పుడు ఇలా చెప్తే దీంట్లో కొంచెం అర్థమయ్యేట్లు చెప్తాను చూడండి. ఈ విషయాన్ని గుణములను గురించి మాట్లాడేటప్పుడు భగవద్గీతలు అక్కడక్కడ కూడా చెప్తుంటాం. సత్వగుణము ఎక్కువగా మనలో ఉండాలి. ఇప్పుడు సత్వగుణం ఎక్కువ ఉన్నవాడు, రజోగుణము ఎక్కువ ఉన్నవాడు, తమోగుణం ఎక్కువ ఉన్నవాడు, ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్, ఎవరి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే సులభంగా అర్థం చేసుకోవడానికి, సత్వగుణం ఎక్కువ ఉన్నవాడికి వాడు చేసే పనులన్నీ కూడా, ఇక్కడ భగవంతుడు చెప్పింది నేను వేరే విధంగా చెప్తున్నాను, అతను చేసే పనులన్నీ కూడా ఎక్కువ మందికి ప్రయోజనపడతాయి, తనకు కొంచెం ప్రయోజనపడతాయి. తను జీవించాలి కదా, వాడికి తిండి, ఆహారం, బట్ట కావాలి కదా. అందుకని ప్రాణములు వదిలేయినా అంటే అర్థం నువ్వు అనవసరంగా త్యాగం చేసి నువ్వు చచ్చిపోకూడదు. నిన్ను కాపాడుకుంటూనే నువ్వు ఇతరులకు సేవ చేయాలి. అందుకని సత్వగుణం ఉన్నటువంటి వాడేంటి, తనకు కొంచెం ప్రయోజనం, మరింత ప్రయోజనము మరింత మందికి అయిందా. రెండవ కేటగిరీ చూడండి, రజోగుణం ఎక్కువ ఉన్నవాడు ఏంటంటే 50-50%. నాకు సగము నాకు లాభం ఉండాలి, ఇంకొక సగం దానం, ధర్మం, లోకం కోసం చేస్తాను, కానీ నాకు సగం ఉండాలి. ఇది రజోగుణం. ఇంక తమోగుణం ఉన్నవాడు చూసండి, అసురులు అంటాం వాళ్ళని. నాకు చిన్ని నా పట్టకు శ్రీరామ రక్ష అని నాకు 80% కాదు, అందరూ నాశనమైనా సరే, అందరికీ నష్టం ఏర్పడినా సరే నాకు మాత్రం లాభం రావాలి, నాకు మాత్రం లాభం. అందువలన దానికి ఇతరులను హింసిస్తాను, దండిస్తాను, దూషిస్తాను, ఏమైనా చేసి కానీ నాకు లాభం వచ్చింది అని నేను దాంట్లో సుఖం పొందుతున్నానని భావిస్తాడే వీడు తమోగుణుడు, వీడే అసురుడు. ఇప్పుడు లోకంలో చూస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకని అసురులంటే ఎక్కడో కొమ్ములు మొలిచి పళ్ళు పెద్దవిగా ఉంటాయని అట్లా భావించకండి. భగవద్గీతలోనే 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగం యోగం చెప్పేటప్పుడే ఈ విషయాన్ని క్లియర్గా వివరిస్తాం అక్కడ. అందుకని అసురులంటే ఎక్కడో ఏదో లోకంలో ఉన్నారు, ఆ రోజుల్లో
వాళ్ళకి యుద్ధాలైనాయి. భోగపరాయణులందరూ కూడా అసురులేనండి. భోగందా నాకు జీవితంలో ముఖ్యం. నా ఇంద్రియ సుఖములు, నా కంఫర్ట్సు, నా లగ్జరీసు నాకు ముఖ్యం అని ఎవరైతే జీవిస్తుంటాడో, ఏదో నేమ్ సేక్ గుడి, కొబ్బరికాయ, భక్తి, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ తప్ప అన్ని స్వార్థము కోసమే, తన సుఖము కోసమే, ఆత్మజ్ఞానం కోసం, ముక్తి కోసం కాదు, ధర్మం కోసం కాదు, ఇతరుల కోసం కాదు. అప్పుడు అసురులు. ఇలా అన్నిటినీ ప్రకృతి యొక్క ముఖ్యత్వమును చెప్తూ కృష్ణుడు ఇట్లా మాట్లాడి, ఆ తర్వాత అందరూ యమునా నది తీరానికి వచ్చారట. పిల్లలందరూ ఆడుకుంటూ పాడుకుంటూ, పశువులన్నీ వాళ్ళని మేస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి చాలా ఆకలైంది. ఈరోజు ఎందుకనో కృష్ణుడు ఎవరు కూడా లేట్ అయి ఉంటుంది, ఈరోజు తీసుకురాలేదు. ఆహార పొట్లాలు, టిఫిన్లు, బాక్సులు తెచ్చుకోలేదు. తెచ్చుకున్నది మరి పొద్దునే తినేశారా, అయిపోయిందా, ఆకలి అవుతుందట అందరికీ. అందరు ఆకలితోటి ఉంటే పిల్లలందరూ కృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చి, కృష్ణ కృష్ణ బలరామ మాకు బాగా ఆకలి అవుతున్నది అని చెప్పి అడిగారట. అడిగితే ఆ తర్వాత అధ్యాయంలో మరొక కథ మొదలవుతుంది. ఏమిటంటే యజ్ఞపత్నులను ఉద్ధారం చేయుట. ఈ యజ్ఞపత్నులు ఎవరు అంటే ఇవన్నీ ఆ కథని మనం వచ్చే సత్సంగంలో చూస్తాం. ఎలా భక్తి ఉన్నవాళ్ళు ఉద్ధరించబడతారు, కేవలం కర్మకాండలో ఉంటూ అనుష్ఠానం, ఆచారములని చెప్పి నిజమైన భక్తి లేకుండా ఉంటే వాళ్ళు ఏమి అవుతారని ఈ విషయాన్ని ఈ కథలో మనం వచ్చే సత్సంగంలో విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.